అమరావతిలో మొదటి విడత భూములతోనే చంద్రబాబు నాయుడు గారి సర్కార్ సంతృప్తి పడడం లేదు. రెండో విడత భూములకు రకరకాలుగా వాటిని సమీకరించడం కోసం అని చెప్పి నోటిఫికేషన్లు రిలీజ్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. మొత్తం మీద అయితే ఎలాగోలా మళ్ళీ ఒక 40,000 ఎకరాల వరకు 30,000-40,000 ఎకరాల వరకు సేకరించాలని చంద్రబాబు గారు ప్రణాళికలు రచించుకుంటున్నట్లుగా అయితే తెలుస్తుంది. రెండో విడత భూముల సమీకరణగా నోటిఫికేషన్లు జారీ చేస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఉండవల్లిలో పంట పొలాలను తీసుకునేందుకు ప్రభుత్వం ఈ నెల 16న భూసేకరణ కింద నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ రైతులంతా ఆదివారం సమావేశమయ్యి మనందరం దీన్ని వ్యతిరేకించుకుంటూ ఏకాభిప్రాయంతో ముందుకెళ్ళాలి అని, వేర్వేరుగా పోరాటాలు చేస్తే ప్రభుత్వం మనల్ని బెదిరిస్తుందని, గతంలో భూమి సమీకరణకు ఏ విధంగా పోరాడామో ఇప్పుడు అదే విధంగా పోరాటానికి సిద్ధం కావాలి అని ఏకాభిప్రాయానికి వచ్చారట. ప్రభుత్వం దిగువచ్చి ఈ భూసేకరణ నోటిఫికేషన్ వెనక్కి తీసుకొని మనకి చర్చించి ఏ విధంగా అభివృద్ధి చేస్తారు, రైతులకు ఎట్లా న్యాయం చేస్తారో చెప్పేంతవరకు ఈ విషయంలో ముందుకు వెళ్ళనీయకూడదు అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారట. అంటే విషయం ఏంటంటే ఉండవల్లిలోని పంట పొలాల్లో నుంచి వచ్చే సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమిని ప్రభుత్వానికి భూ సమీకరణ కింద ఇచ్చేందుకు గతంలో కొంతమంది రైతులు 9.3 పత్రాలను అందజేశారట. ప్రస్తుతం రోడ్డు నిర్మాణానికి పోను మిగిలిన భూములను కూడా భూసేకరణ నోటిఫికేషన్ ఇస్తారని తెలియడంతో వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. అవసరమైతే కోర్టుకెళ్ళి వాళ్ళిచ్చిన 9.3 పత్రాలను మళ్ళీ వెనక్కి తీసుకుంటామని చెప్పి చెబుతూ ఉన్నారట. ఉండవల్లిలో భూ సమీకరణకు భూములు ఇచ్చిన రైతులకు ఉండవల్లి రేగడ పాలనా ప్లాట్లు కేటాయించారట. సో ఇప్పుడు ఆ ప్లాట్లకు సీడ్ యాక్సెస్ రోడ్డుకి పాత జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ రోడ్డు నిర్మాణం చేపట్టే ఆలోచనలో ప్రభుత్వం సిఆర్డీఏ ఉందట. మొట్టమొదటగా గుంటూరు ఛానల్ ఒడ్డున సీడ్ యాక్సెస్ నుంచి మాతాశ్రీ ఆశ్రమం వరకు 160 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 34 ఎకరాల రైతులకు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చారట. అయితే త్వరలోనే కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి, కొండవీటి వాగు వెడల్పుకు, ఉండవల్లి అమరావతి రోడ్డు నుంచి నాయుళ్ళ రామమందిరం, రెడ్ల రామమందిరం మీదుగా ఉండవల్లి దళితవాడ వరకు, అక్కడి నుంచి మలకపేట ఫైరింగ్ స్టేషన్, మరోవైపు పెనుమాక నుంచి సొరంగం ఏర్పాటు చేసి ఉండవల్లి కరకట్ట వైపు రోడ్ల నిర్మాణానికి అధికారులు సిద్ధం చేస్తున్నారు. వీటన్నిటికీ విడివిడిగా భూసేకరణ అండ్ ఇళ్లను కూడా తొలగించేందుకు నోటిఫికేషన్ త్వరలో ఇస్తారని, మనందరం ఐక్యంగా పోరాటం చేసి మనకు న్యాయం జరిగే విధంగా మనం సాధించుకోవాలని చెప్పి రైతులైతే పిలిపించారట. అయితే ఇవన్నీ చూస్తే ఏమవుతుంది, వాటి విడతల వారీగా అదిగో ఫస్ట్ దీనికోసం ఇంత భూమి, అదిగో దానికోసం ఇంకో భూమి, దానికోసం ఇంకో భూమి, ఒకేసారి సేకరిస్తే తీవ్ర వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. విడివిడిగా అదిగో ఫస్ట్ ఇది తర్వాత ఇది ఈ విధంగా మొత్తం మీద అయితే ప్రభుత్వం ఎంత అయితే భూమి కావాలనుకుంటుందో అంతా సేకరించేంత వరకు ఇసిపెట్టే పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపించడం లేదు. చూడాలి.